शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभितौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रयेत्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। మనం లాస్ట్ 2 వీక్స్ మనకు సెషన్ అవ్వలేదు. అంతకుముందు కరెక్ట్గా దసరాకు ముందు చెప్పుకున్నటువంటి శనివారం అంటే అక్టోబర్ 11వ తారీఖు ఐ థింక్ ఆ రోజున మనం ఎంతవరకు చెప్పుకున్నాం? క్షీరసాగర మదనం అయిపోయింది. క్షీరసాగర మదనంలో ఏం జరిగింది? ఉచ్చైశ్రవం పుట్టింది, కామధేనువు పుట్టింది, కల్పతరువు పుట్టింది, ఆ తర్వాత అమృతం ఆఖరణ అమృతం పుట్టింది, అప్సరోకాంతలు పుట్టారు, చంద్రుడు పుట్టాడు, అందరూ పుట్టారు, ఆఖరణ అమృతం పుట్టింది. ఎందుకు చేశారు క్షీరసాగర మదనాన్ని? ఒక వస్తువు, దైవికమైనటువంటి వస్తువు మీద ఉండవలసినటువంటి జాగ్రత్త, ఉండవలసినటువంటి భక్తి లేక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, ఆ ప్రవర్తించిన వాడు సామాన్యుడా కాదు, ప్రవర్తించిన వాడు ఇంద్రుడు, దేవేంద్రుడు. అయినా సరే దైవానికి సంబంధించినటువంటి వస్తువు అంటే ప్రసాదము, నిర్మాల్యము, ఇటువంటి వాటి మీద ఎటువంటి జాగ్రత్త, ఎటువంటి భక్తి ఉండాలో తెలియజేయడం కోసం దుర్వాసుడు ఇచ్చినటువంటి మాలని ఇంద్రుడు అగౌరవపరిచినందుకు గాను, దుర్వాసుడు శపించినందుకు గాను వీరందరూ కూడా, దేవతలందరూ కూడా బ్రహ్మగారిని, మహావిష్ణువుని ప్రార్థించడం వల్ల, మహావిష్ణువు ఇచ్చినటువంటి సలహా వల్ల వీళ్ళందరూ క్షీరసాగర మదనాన్ని చేశారు. మొట్టమొదటగా గరళం పుట్టింది, అంటే హలాహలం, విషం పుట్టింది. విషం పుడితే వీరందరూ కూడా కైలాసానికి వెళ్ళి కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమశివ నీవే రక్షించాలి, ఎందుకంటే విపత్తు వచ్చింది, విపత్తును రక్షించడంలో నీ అంతటి వాడు లేడు, నీవు లయకారకుడవు, కాబట్టి నీవు రక్షించాలి అని చెప్పి అందరూ కూడా ప్రార్థించారు. ప్రార్థించినటువంటి సమయంలో ఏం జరిగింది? పరమశివుడు ఎదురేగాడు. ఆ విషానికి ఎదురేగి, ఓ విషమా, హాలాహలమా, నేను రక్షిస్తున్నటువంటి జగత్తుని నీవు కబళిస్తావా? నేను ఉండగా నేను రక్షిస్తున్నటువంటి జగత్తును నీవు కబళిస్తావా? నీవు అంతటి దానివా అని చెప్పి వెళ్ళి హాళాహలాన్ని ఒక చేతిలో పట్టి ముడిచి చక్కగా కంఠభిలంలోకి, అంటే ఇక్కడ పొదువుకున్నాడు. అప్పటి నుంచి నీలకంఠుడయ్యాడు. నీలకంఠుడు అంటే కంఠము నీలం రంగులో ఉంటుంది, నల్లగా ఉన్నటువంటి నీలకంఠుడయ్యాడు. ఆ తరువాత మళ్ళీ చిలికారు, ఉచ్చైశ్రవం వచ్చింది, కామధేనువు వచ్చింది, కల్పతరువు వచ్చింది. ఇవన్నీ కూడా కొన్ని కామధేనువు ఋషులకు ఇచ్చారు, కల్పతరువును దేవతలకు ఇచ్చారు, పారిజాత వృక్షాన్ని దేవతలకు ఇచ్చారు. అలాగే ఉచ్చైశ్రవాన్ని రాక్షసులకు ఇచ్చారు. అప్సరోకాంతలు దేవతలు తీసుకున్నారు. ఆఖరణ చిలకగా లక్ష్మీదేవి ఆవిర్భవించింది. లక్ష్మీదేవి శ్రీహరికి భార్యగా వెళ్ళిపోయింది. చంద్రుడు వచ్చాడు, చంద్రుణ్ణి నభోభాగం అంటే ఆకాశంలో నిలిపారు. చంద్రుణ్ణి ఒక గ్రహంగా ఆకాశంలో నిలిపారు. ఆ తరువాత బృహస్పతి ధన్వంతరి దేవవైద్యుడైనటువంటి ధన్వంతరి గుర్తుపెట్టుకోండి, దేవవైద్యుడు, దేవవైద్యుడు. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్. ధన్వంతరి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్. ధన్వంతరి చేతిలో అమృత కలశాన్ని పట్టుకుని వచ్చాడు. ధన్వంతరి ఎలా ఉన్నాడో కూడా వర్ణించారు. చక్కటి రూపము, మెరిసిపోయేటటువంటి ఆభరణాలు వేసుకుని, చక్కటి బట్టలు కట్టుకుని, పట్టుపంచ కట్టుకుని, ఎంతో తేజోవంతమైనటువంటి రూపంతో, చక్కటి బాహువులతో, నిండైన విగ్రహంతో ఉన్నాడు ధన్వంతరి. ఆ ధన్వంతరి చేతిలో అమృత కలశాన్ని పట్టుకుని వచ్చాడు. ఈ అమృత కలశాన్ని చూసేసరికి అందరూ కూడా ఒక మోహానికి లోనయ్యారు. మొదట విష్ణుమూర్తి ఏం చెప్పాడు? మొట్టమొదట ఏం చెప్పాడు? చాలా వింత వస్తువులు పుడతాయి, అట్రాక్ట్ అవ్వకండి
అని చెప్పాడా లేదా? వింత వింత వస్తువులు పుడతాయి, అట్రాక్ట్ అవ్వకండి అని చెప్పాడు. కానీ ఆఖరణ పుట్టినటువంటి అమృతాన్ని చూసేసరికి అందరికీ మోహం పుట్టింది. అది సహజం. ఆఖరణ పుట్టినటువంటి అమృతాన్ని చూసి అట్రాక్ట్ అవ్వడం అనేది పరమ సహజం. ఎందుకంటే చిలికిందే దానికోసం కదా, చిలికినదే దానికోసం కదా, అవునా? ఇప్పుడు ఆఖరణ అమృతం వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఈ అమృతాన్ని రాగానే ధన్వంతరి చేతుల్లోంచి రాక్షసులు పట్టుకుని పారిపోయారు. ధన్వంతరి చేతుల్లోంచి అమృత కలశాన్ని రాక్షసులు చేతితో పట్టుకుని పారిపోయారు. అప్పుడు దేవతలు ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అయ్యి వాళ్ళు వెంటనే తేరుకొని విష్ణువుని ప్రార్థించారు. విష్ణువుని ఏమని ప్రార్థించారు? మహానుభావ, నువ్వు చెప్పావు, మేం చేసాము, ఒక తప్పు చేసాము, నువ్వు చెప్పావు, ఇలాగ చెయ్యండర్రా, మీరు సుఖపడతారు, మీకు ఇటువంటి విపత్తు నుంచి మాటి మాటికి మీరు ఇబ్బందులకి లోనవ్వకుండా, మీరు ఇబ్బంది పడకుండా చక్కగా గట్టెక్కుతారు, ఇటువంటి క్రతువు క్షీరసాగర మదనాన్ని చెయ్యండి. చేశాము. హలాహలం వచ్చింది, విషం మహానుభావుడు పరమేశ్వరుడు పుచ్చుకున్నాడు. తర్వాత చాలా వింత పదార్థాలు వచ్చాయి, ఒక్కొక్కరికి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అన్నీ నువ్వే ఇచ్చావు. అంతవరకు బాగుంది. ఇప్పుడు అసలు చిలికిన దాన్నేమో వాడు ఎవడో తన్నుకుపోతున్నాడు. చిలికినది దానికోసం కదా, వాడు పట్టుకుపోతున్నాడు, ఏం చేయమంటావు అని చెప్పి అడిగితే విష్ణువు కంగారు పడకండి, నేను మిమ్మల్ని కాపాడతానని చెప్పి ప్రపంచంలో, విశ్వంలో, ఈ సృష్టి మొత్తంలో దేనిని చూసి ఆకర్షితులై మిగతా దాన్ని కూడా వదిలేస్తారో, పరమ ఉన్నతమైన వస్తువుని కూడా ఎంత కాలదన్నుకుంటారో ఎవరి మోహంలో పడి ఆ రూపం తీసుకున్నాడు. అంటే ఆడవారిని మనమేమీ తక్కువ చేయక్కర్లేదు. కాకపోతే ఆ అట్రాక్షన్ అటువంటిది. జగన్మోహిని రూపం దాల్చాడు. జగన్మోహిని రూపం అంటే స్త్రీ రూపం దాల్చాడు. చక్కటి స్త్రీ రూపం దాల్చాడు. చక్కటి స్త్రీ రూపం దాల్చి వారిని కాపాడడానికి బయలుదేరాడు విష్ణుమూర్తి. ఎటువంటి విష్ణుమూర్తి? శంఖచక్ర గదాహస్తాలతోనూ, చేతిలో పద్మంతోనూ, గదతోనూ, సశంఖ చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరుహేక్షణం, సహార వక్షస్థల శోభి కౌస్తుభం. శంఖచక్రాలతోనూ, వక్షస్థలంలో కౌస్తుభ మణితోనూ, వక్షస్థలంలో లక్ష్మీదేవితోనూ, చక్కటి పట్టుపంచలతోనూ, పట్టుపుట్టలతోనూ, తులసిమాలతోనూ, చక్కటి ఆభరణాలు, రత్నాభరణాలతోనూ, మెరిసిపోయే కిరీటంతోనూ ఉన్నటువంటి విష్ణుమూర్తి అవన్నిటినీ వదిలేసేసి దేవతలను రక్షించాలి, వారిని గట్టెక్కించాలి, వారిని ఈ విపత్తు నుంచి కూడా కాపాడాలి అనేటటువంటి సత్సంకల్పంతో విష్ణుమూర్తి జగన్మోహిని అవతారాన్ని స్వీకరించాడు. ఎటువంటి అవతారం ఆ జగన్మోహిని అవతారం? మెత్తని అడుగులు, మురుగారు జానులరటి కంబముల దోయైన తొడలు, ఘనమగు జగనంబు గడులేత నడుము, పల్లవారున కాంతి పాణియుగము, కడుదొద్ద పాలిండ్లు కంబు కంఠంబును, బింబాధరంబు చంద్ర బింబముఖము, తెలికన్నుల గవయును నళినీకాంతంబు, పాలేంద్రు సన్నిప పాలతలము, అమరకుండల కేయూర హార కంకణాదు లేపారు మంజీర నాదమొప్ప, నల్ల నవ్వుల పద్మ దళాక్షు నసుర పతుల నడగింప, నాడు రూపం ఆడు రూపంబు దాల్చే. మెత్తని అడుగులు, చక్కటి నడక. అడుగులు అంటే చక్కటి నడక. మెత్తని అడుగుల, మెరుగారు జానువుల అరటి కంబముల దోయైన తొడలు, చక్కటి సౌష్ఠవం, అంగసౌష్ఠవం అంటే చక్కటి రూపలావణ్యంతో, చక్కటి కాళ్ళు కూడా అందంగా ఉంటాయి. ఇంత అందంగా ఉంటాయా కాళ్ళు కూడా అనేటటువంటి చక్కటి రూపంతో, చక్కటి నడక, మంచి నడక, హంస నడక అంటాము చక్కగా. అలాగే మనం హంసని మాత్రమే కాకుండా నడకలో ఏనుగుది కూడా అందమైన నడక అని చెప్పి అంటారు. ఆడవారి నడకని ఏనుగుతో పోలుస్తారు. చాలా సందర్భాల్లో పోల్చినటువంటి కవులు ఉన్నారు. అలాగా ఆడవారి నడకని ఐరావతం నడకతో పోల్చినటువంటి కవులు ఉన్నారు. అందుకని చెప్తున్నాను, మెత్తని అడుగుల మెరగారు జానువుల అరటి కంబముల దోయైన తొడలు, ఘనమగు జగనంబు కడులేత నడుము, పల్లవారు నా కాంతి పాణియుగము. చక్కటి నడుము, చక్కగా సన్నటి నడుము, చక్కగా మెరిసిపోయేటటువంటి చేతులు,
కడుదొద్ద పాలిండ్లు కంబుకంఠంబును బింబాదరంబు చంద్రబింబముఖము చక్కటి వక్షస్థలము మంచి కంఠము శంఖంలాంటి మెడ అని చెప్పి వర్ణిస్తారు కదా. అటువంటి మెడ, బింబాదరములు చక్కగా లేత దొండకాయల దొండపళ్ళ అన్నట్టుగా ఉండేటటువంటి దొండపళ్ళ లాంటి పెదవులు, చంద్రబింబం లాంటి ముఖము, అటువంటి రూపంతో తెలికన్నుల గవయుల నలిని కుంతలంబులు పాలేందు సన్నిభ పాలతలము చక్కటి జుట్టు. ఇవాళ ఈ జుట్టు గురించిన వివరణ మీ అందరికీ చాలా ముఖ్యంగా ఇస్తాను. చక్కటి జుట్టు, మెరిసిపోయేటటువంటి జుట్టు. మెరిసిపోయేంటంటే నెరిసిపోయిందని అనుకోకండి, అదొక కాంతివంతమైనటువంటి జుట్టు. అలాగే బాలేందు సన్నిభ పాలతలము. బాలేందుడు అంటే సవితినాటి చంద్రుడు చక్కగా ఇలా ఉంటాడు, ఇలా అర్ధచంద్రాకారంలో ఉంటాడు. అటువంటి అర్ధచంద్రాకారంలో మెరిసిపోయేటటువంటి ఫాలభాగం, తెల్లగా చక్కగా నిగనిగలాడిపోయేటటువంటి నుదురు. అమరకుండల కేయూర హార కంకణాదు లేపారు మంజీర నాదమొప్ప. అసలు పెట్టుకొని ఆభరణం లేదు ఆవిడ. జగన్మోహినీదేవి పెట్టుకొని ఆభరణం అంటూ లేదు. ఎందుకు? కాళ్ళకి కంకణాలు. వెంకటేశ్వర స్వామి వారు ఎన్ని రకాల ఆభరణాలు వేసుకున్నారో జగన్మోహినీదేవి అన్ని రకాల ఆభరణాలు వేసుకుంది. కాళ్ళకి కంకణాలు పెట్టుకుంది, కాళ్ళకి కడియాలు వేసుకుంది, గజ్జలు పెట్టుకుంది, చేతులకి కంకణాలు, గాజులు, కేయూరాలు అంటే ఇక్కడ పెట్టుకునేటటువంటి చక్కటి వంకీలు ఇంకోటి వేసుకుంది. ఇక్కడ పెట్టుకునేటటువంటి కేయూరాలు వేసుకుంది. చక్కటి కుండలాలు పెట్టుకుంది. బుట్టలు అంటారు వీటిని, బుట్టదుద్దులు పెట్టుకుంది. చక్కటి హారాలు, నవరత్న హారాలు వేసుకుంది. మెరిసిపోయేటటువంటి హారాలు వేసుకుంది. నడుముకి చక్కగా గజ్జల వడ్డాణం పెట్టుకుంది. ఎంత చక్కగా ఉందో, పరమ అందం. సౌందర్యము అంటే జగన్మోహినీదేవి అనేటటువంటి విధంగా ఉంది ఆ రూపం. అటువంటి రూపంతో అసురులు అంటే రాక్షసులని నియంత్రించడానికి వెళ్తోంది, చంపడానికి వెళ్ళడం లేదు. సంకల్పంలో చంపాలి అనేటటువంటి మాట లేదు. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని నియంత్రించడానికి వెళ్తోంది. నియంత్రించడానికి జగన్మోహిని రూపంలో విష్ణువు కదులుతున్నాడు. ఇలా కదులుతున్నప్పుడు ఇక్కడ మనం ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాలామందికి జగన్మోహిని రూపం అంటే అదొక టైప్ ఆఫ్ ఒక ఇంప్రెషన్ ఉంది, ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది చాలామందికి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక ఐటమ్ నెంబర్ అనుకుంటారు జగన్మోహిని దేవిని. కాదు, దేవత. విష్ణు స్వరూపం స్త్రీ రూపంగా వస్తే ఎలా ఉంటుందో అదే జగన్మోహిని దేవి. జగన్మోహిని దేవికి గుడి ఉంది. మన ఆంధ్రదేశంలో జగన్మోహిని దేవికి ర్యాలీ అనే ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో గుడి ఉంది. జగన్మోహిని దేవికి ఆలయం ఉంది. విష్ణు స్వరూపానికి జగన్మోహిని దేవికి విష్ణు స్వరూపం జగన్మోహిని దేవిగా వచ్చినప్పుడు ఆ ఆలయం అక్కడ తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ ప్రాంతంలో ఉంది. అటువంటి ఉన్నతమైనటువంటి రూపం జగన్మోహిని రూపం అంటే. చాలామంది ఏంటంటే చాలా నెగిటివ్గా ఆలోచిస్తారు. ఆ రూపం గురించినటువంటి పిచ్చి కామెంట్స్ కూడా ఉంటాయి, అవి మనం పట్టించుకోక్కర్లేదు. ఇప్పుడు ఈవిడ కదిలి వెళ్తోంది జగన్మోహిని దేవి వెళ్తున్నప్పుడు ఆవిడ వర్ణాన్ని ఇంకాస్త పెంచారు. ఎలాగా? ఎందుకంటే రాక్షసులు ఈవిడ్ని చూసి అట్రాక్ట్ అవ్వాలి. అట్రాక్ట్ అయితేనే పని జరుగుతుంది. మోహింపబడాలి. రాక్షసులందరూ కూడా మోహించాలి ఈవిడ్ని చూసి మైమరిచిపోవాలి. అటువంటి రూపంలో వెళ్తుంది. పాలిండ్లపైనున్న పయ్యద జారించి మెల్లన నొక్కనొత్తు జక్కనొత్తు తడుక్కను దండఫాలంబున నొలగించు కెంగేల నుజ్జగించు కడుమెరుంగుల వారు నల్లార్చి రెప్పల నండగొలుగు సవరిని దెరహాస చంద్రిక చిలిగించికెమ్మోవి చిక్కువరచు దళిత దంబిల్ల కుసుమ గంధంబు నెరవు కంకణాది ఝంకాకృత గడలు కొలువు వడలి కాంతుల పట్టులేక ఏ కులుకుబారు సన్న వలపింప పయ్యద చౌకళింప అని చెప్పి ఈవిడ ఇంకాస్త అందంగా కనిపించింది. వక్షస్థలం మీద ఇలా పైట పొంగు వేసుకుంటారు ఆడవాళ్ళు ఎవరైనా సరే. ఇలా పొడి వైపు నుంచి పైట పొంగు వేసుకుంటారు. అది కొంచెం జారుతున్నగా అన్నప్పుడల్లా ఇలా పైకి సర్దుకుంటారు. చక్కగా గౌరవప్రదంగా చక్కగా ఇలా పైకి సర్దుకుంటారు. అలా సర్దుకుంటోందట మాటికి. తడుక్కను గండఫాలంబు నొలయించి కెంగేల నుజ్జగించు.
ఆహా ఆశ్చర్యంగా ఉందే, ఇంతమంది ఉన్నారేంటి అన్నట్టుగా ఒక్కొక్కసారి ఇలా పెట్టుకుని ఆ అన్నట్టుగా ఆశ్చర్య ముద్ర దాలుస్తోందట. ఆశ్చర్య ముద్ర అంటారు ఇలా పెట్టుకుని, ఓహో అంటే అది ఆశ్చర్య ముద్ర. ఎక్స్క్లమేషన్, మీకు ఇంగ్లీష్లో ఎక్స్క్లమేటరీ మార్క్ అని చెప్పి ఇలా పెట్టి ఒక చుక్క పెడతారు, ఒక గీత పెట్టి ఒక చుక్క పెడతారు, ఎక్స్క్లమేషన్, ఆశ్చర్యార్థకము. అలాగే ఆవిడ కూడా ఆ ముఖంలో అటువంటి ఆశ్చర్యార్థకాన్ని అభినయింపచేసింది, చక్కగా చూపించిందట. ఓహో అవునా, ఇలా బుగ్గలు నొక్కుంటూ అవునా ఆహా అని చెప్పి అన్నట్టుగా. అది కూడా ఒక అందమే. కడుమెరుంగుల వారు కడగన్నులు అల్లార్చి నల్లార్చి రెప్పల నండ గొలువు మాటి మాటికి కనురెప్పులు ఆలిస్తూ ఇలా 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 కనురెప్పలు మూస్తూ తెరుస్తూ కనురెప్పలేస్తూ అందంగా కళ్ళు తిప్పుతోందిట. సవరని దరహాస చంద్రిక చిలికించి కెమ్మోవి చిక్కువరచు. చక్కటి పెదాల మీద చక్కటి మందహాసం అంటే చిరునవ్వు, మరీ పగలబడి నవ్వకుండా మరీ అసలు నవ్వకుండా ఉండకుండా చక్కగా అరమోట్టు పెదవులతో చక్కగా సన్నగా నవ్వుతోందట. అలాగే తళిత దంబిళ్ళ కుసుమ గంధంబు నెరవు కంకణాది జంకాకృతల గడలు పొలువు. కొప్పులో పెట్టుకున్నటువంటి పూల సువాసన ఆ ప్రదేశం మొత్తం అంతా కూడా ఆవరించి ఉందట. కొప్పులో పెట్టుకున్నటువంటి పూల సువాసన అంటే అటువంటి పూలు పెట్టుకుంది ఆవిడ, సువాసన వచ్చేటటువంటి పూలు పెట్టుకుంది, డెకరేషన్ కోసం పూలు పెట్టుకోలేదు. కొప్పులో సువాసన వచ్చేటటువంటి పూలు పెట్టుకుంది, డెకరేషన్ కోసం పూలు పెట్టుకోలేదు. ఇప్పుడు నేను ఈ సందర్భంలో ఒక విషయం, ఈ జగన్మోహిని అవతారం విషయంలో కూడా డ్రెస్సింగ్ గురించి, ఆవిడ అవతారం గురించి, అలాగే ఆవిడ చీర ఎలా కట్టుకుంది, చక్కగా గోచి పోసి కట్టుకుందని చెప్పి ఇంకొక చోట చదివాను. జగన్మోహిని దేవి గోచి పోసి చీర కట్టుకుంది, మామూలు చీర కట్టుకోలేదు, గోచి పోసి చీర కట్టుకుంది. అలాగే వేషధారణ పల్సగా ఉండేటటువంటి తెల్లటి పైట అలలలా ఆడిస్తూ చక్కగా నిలకడగా లేకుండా అలా అలా మోహిస్తున్నట్టుగా చూస్తూ చాలా సన్నగా నవ్వుతూ అందరినీ కెంగేల ఇలా చూస్తూ చక్కగా అందరినీ సన్నగా పలకరిస్తూ సాగుతోందట ముందుకి. ఒక నిమిషం. ఇటువంటి మోహినీదేవి అలా కదులుతూ ఉంటే ఇక్కడ కొంతమంది వ్యాఖ్యానించారు. చాలామంది అడుగుతారు, ఏమిటండి అసలు ఆడదాని గురించి ఇంత వర్ణించాలా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, ఎందుకు ఇంత అని చెప్పి. ఇక్కడ ఎక్స్ప్లెనేషను వాళ్ళెవరి కోసమో కాదు, మన కోసమే ఇస్తారు. జగన్మోహిని దేవైనా, లక్ష్మీదేవైనా, అమ్మవారు లలితా పరమేశ్వరైనా ఎవరైనా సరే వారి రూపలావణ్యాన్ని మొదటగా వర్ణిస్తారు. మనం మొదట లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా చూడండి, మొదట కొన్ని శ్లోకాలు అమ్మవారి రూపాన్ని వర్ణిస్తాయి, అమ్మవారి స్థాయిని, ఆవిడ రూపాన్ని వర్ణిస్తాయి. కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర, అలాగే దశముద్రా సమారాధ్య త్రిపురాశ్రీవశంకరి, అలాగే నకదీది సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, ఇలాగా కొన్ని కొన్ని మాటలు. అలాగే మల్లికాజా చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని చెప్పి ఆవిడ ఖబరీబంధాన్ని వర్ణిస్తుంది. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్పి ఆవిడకు ఉన్నటువంటి గోళ్లని వర్ణిస్తుంది లలితా సహస్రనామం. అలాగే శ్రీ మహావిష్ణువు జగత్ కళ్యాణం కోసం జగన్మోహిని అవతారాన్ని దాల్చినప్పుడు ఆయన యొక్క రూపలావణ్యాన్ని కూడా అంతే ఇదిగా వర్ణించారు. ఎందుకో తెలుసా, శ్రీ మహావిష్ణువు అంతటి వాడే ఆడదానిగా వచ్చినప్పుడు అంత గౌరవప్రదంగా నడుచుకోవాలి అనేటటువంటి భావనతో వచ్చాడు. అంతేకాని నేనేదో నా అవసరానికి వచ్చాను, ఎలా కనిపిస్తే వీళ్ళకేమిటి అనేటటువంటి హీనభావనతోనూ తక్కువ భావనతోనూ రాలేదు శ్రీ మహావిష్ణువు. పరమ గౌరవప్రదంగా నడుచుకోవాలి. ఎందుకంటే ఒక జాతికి సంబంధించి, ఒక ఆడదానికి సంబంధించినటువంటి వేషం, ఒక పురుషుడు ఎంత గౌరవప్రదంగా ఉంటాడో, ఒకరు జగత్ కళ్యాణం కోసం ఆ రూపం తీసుకున్నప్పుడు ఆ రూపంలో ఎంత గౌరవప్రదంగా ఉండాలో అంత గౌరవప్రదంగా నేను నడుచుకుని తీరాలి అనేటటువంటి భావనతో శ్రీ మహావిష్ణువు అంతే గౌరవంగా వచ్చాడు. చక్కటి చీర కట్టుకున్నాడు, కొప్పు పెట్టుకున్నాడు. పెట్టుకున్న తరువాత
వాసన వచ్చేటటువంటి పువ్వులను పెట్టుకున్నాడు, సువాసన వచ్చేటటువంటి పూలను పెట్టుకున్నాడు, పెట్టుకోదగినటువంటి ఆభరణాలను పెట్టుకున్నాడు, ఒంటికి గంధాను లేపనం రాసుకున్నాడు, అన్నీ చేశాడు. ఎందుకు ఇవన్నీ చేస్తారు? ఎందుకు చేస్తారు ఇవన్నీ? అసలు వస్త్రధారణ అనేది చాలా ముఖ్యం. ఇవాళ రేపు చాలా ఒక రకమైనటువంటి బాధతో చెప్పాలో లేకపోతే ఒక రకమైనటువంటి జాగ్రత్త కోసం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పడిపోయాం ఇప్పుడు వస్త్రధారణ అనేటటువంటి విషయంలో. ఎందుకంటే అడ్డమైన చోట్ల చింపేసుకుని అది ఫ్యాషన్ అనుకుని ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుని తిరిగేటటువంటి స్థాయికి పడిపోయింది నాగరికత అనేది. వి థింక్ ఇట్ ఈస్ వెరీ మచ్ మోడర్న్, బట్ వీఆర్ లూజింగ్ అవర్ ఎథిక్స్ బై అవర్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ ప్రొసీజర్. ఐఎమ్ సెయింగ్ ఇట్ వెరీ మచ్ ఓపెన్. చాలా వివరంగా చెప్పాలి అంటే ఉదాహరణకే చెప్తాను. ఇప్పుడు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి అన్నీ పుట్టాయి, లక్ష్మీదేవి పుట్టింది. కానీ లక్ష్మీదేవి ఎవరిని చూసి వరించింది? ఆవిడ వరించేటటువంటి క్రమంలో ఆవిడ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? ముందసలు ఆయన చక్కగా కనిపిస్తాడు, చూడ్డానికి బాగున్నాడు, అన్నీ అమరికగా ఉన్నాడు, చక్కగా ముందు ప్లెజెంట్గా ఉన్నాడు. ఇన్ని ఆలోచించిందా లేదా లక్ష్మీదేవి? మగాడి విషయంలో ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆడవాళ్ళ విషయంలో కూడా మగవాళ్ళు, సమాజము కూడా అలాగే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఉన్నతమైనది నీకు దొరకాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఉన్నతమైనది నీకు దొరకాలి అంటే నీవు కూడా ఉన్నతంగా ఉండాలి. అలాగని పరమేశ్వరుడు ఏమి ఉన్నతుడు కాదా అని అనకండి. ఆయన లయకారకుడు, ఆయన అలాగే ఉండాలి. లయకారకుడు, ఆయన అలాగే ఉండాలి. గరళం ఆయన పుచ్చుకున్నాడు, లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఇచ్చారు. మరి ఈ ఐరావతము, కామధేనువు, కల్పతరువు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఆధీనంలోకి వస్తాయి. అవునా కదా? లక్ష్మీదేవి ఆధీనంలోకి వస్తాయి. లక్ష్మీదేవి ఎవరి ఆధీనంలో ఉంది? విష్ణుమూర్తి ఆధీనంలోకి వెళ్ళింది. లక్ష్మీదేవి ఏం చూసి వరించింది విష్ణుమూర్తిని? ఆయన ఆకారాన్ని చూసి వరించింది, ఆయన అపియరెన్స్ని చూసి వరించింది, ఆయన ఇంటి యాంబియన్స్ని చూసి వరించింది. అంటే ఆయన ఇంటి అమరికని చూసి వరించింది. చక్కటి ఇల్లు, బాగుంటుంది, అన్నీ అమరికగా ఉన్నాయి, శృంగార చందన సీతలుండు అని ఆవిడే ఒప్పుకుంది. క్వైట్ అ బిట్ రొమాంటిక్ ఫెలో, అన్నీ బాగున్నాయి అని చెప్పి. అంతేగాని హీనంగా హేయంగా ఉంటాడు అని చెప్పి అక్కడ కూడా అనింది. కొన్ని చోట్ల కామం ఉంది, కొన్ని చోట్ల జడత ఉంది, కొన్ని చోట్ల స్నిగ్ధత ఉంది, కొన్ని చోట్ల ఏమో చంచలత ఉంది. ఇన్నున్నాయి. యముడు పరమ కర్కసుడు, ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. సూర్యుడు వేడి తట్టుకోలేము. ఇంద్రుడు విషయలోలుడు, మాటి మాటికి జంప్ చేస్తూ ఉంటాడు. గంధర్వులకి కామం ఎక్కువ, కుబేరుడికి పీనాస్తనం ఎక్కువ. ఇన్ని రకాలుగా ఆలోచించుకుంది లక్ష్మీదేవి. వస్త్రధారణ విషయంలో కూడా సమాజం అలాగే ఆలోచిస్తుంది. ఉన్నతమైనటువంటి చూపుతో నిన్ను చూడాలి అంటే నీవు కూడా ఉన్నతంగానే కనిపించాలి. చక్కటి బట్ట కట్టుకోవాలి. పరమేశ్వరుడు మగవారిని ఒక రకంగా, ఆడవారిని ఒక రకంగా ఎందుకు చిత్రించాడు అంటే అది సృష్టి కోసం చిత్రించాడు. అంతేకాని వారి ఆకార వికారాలను చూసి మోహించి అసహ్యంగా ప్రవర్తించడానికి కాదు, ఖచ్చితంగా కాదు. కప్పుకోవాల్సినటువంటి శరీర భాగాల్ని పరమ పవిత్రంగా కప్పుకోవాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చింపేసుకుని, ఆడైనా సరే మగైనా సరే, ఎక్కడ పడితే అక్కడ చింపేసుకుని ఇష్టం వచ్చినట్టు బట్టలు కట్టుకుని ప్రవర్తించకూడదు, బయట తిరగకూడదు. ఇంకొకటి, పిల్లలు ఎవరైనా సరే జుట్టు, ఇప్పుడు చాలామంది స్కూల్ పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళైనా సరే జుట్టు ఎప్పుడూ కూడా ముడి వేసుకునో జడ వేసుకునో ఉండి తీరాల్సిందే. ఇప్పుడు మోహిని అవతారంలో కానివ్వండి, మనం గజేంద్ర మోక్షణ ఘట్టంలో చెప్పుకున్నాం.
నటభుజ దంబిల్ల బంధంబుతో శాటీముక్త కుచంబుతో సీనలలాట లేపనమ్ముతో అని చెప్పి లక్ష్మీదేవి యొక్క అవస్థని చెప్పుకున్నాం. మెడబెడ చిడిముడి తడబడ నడిగిడు నడిగెడదు జడిమని అడిగిడి నడలని చెప్పి చిడిముడి, ఈ ముడి ఊడిపోతున్నా సరే ఆవిడ అయ్యో నా పరుగు పోతుంది, ఈ ముడి ఊడిపోతే బాగోదు నలుగురు ముందును అని చెప్పి అంత ఈ చేత్తో అది అలా పట్టుకుని, ఈ చేత్తో ఈ ముడిని ఇలా పట్టుకుని గడగడగడగడ అలా వెడవడ ఆయన వెనకాల వెళ్ళిపోయింది ఆవిడ. ఎందుకు వెళ్ళింది? ఆ జుత్తుకు ఎందుకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చింది ఆవిడ? సనాతన ధర్మంలో జుత్తు అనేది, కబరి బంధము అనేది చాలా ముఖ్యం. వెంట్రుకలని ముఖ్యంగా మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా వెంట్రుకలని ఆశ్రయించి ఉంటాయి. ఈ వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయి, వెంట్రుకల కొనల్లో ఉంటాయి మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా. వాటినన్నింటినీ కూడా కట్టి ఉంచాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు వదిలేయకూడదు. అందుకనే ప్రతిసారి ఆ కర్మ పరిహారం కోసమే వెంకటాచలంలో తిరుమల క్షేత్రంలో మాటికి వెళ్ళిన ప్రతిసారి జుత్తులు ఎందుకు ఇస్తారు? కర్మ ఫలితాలని పోగొట్టుకోవడం కోసం జుత్తిస్తారు, అంతేగాని నేను మొక్కుకున్నానండి అని చెప్పి ఇవ్వరు. కర్మ ఫలితాన్ని పోగొట్టుకోవడం కోసమే తీసుకుంటాడు, అంతేగాని మీ జుట్లు తీసుకుని ఆయన ఏం చేసుకుంటాడు? మీ కర్మ ఫలిత పరిహారం కోసం ఈ జుత్తుని అక్కడ తీయించుకుంటాడు, పరమాత్మ దగ్గర తీయించేస్తే ఆ కర్మ ఫలితం పోతుందని. అంతేకాదు కాశీక్షేత్రంలో మనం అడుగుపెట్టే ముందు ఈ జుట్టు కొనలని ఆశ్రయించి ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ఆ జుట్టుని వదిలేసేసి ఆ క్షేత్రం యొక్క పొలిమేర దగ్గర ఆగిపోతాయట. వస్తాడు వీడు, ఎప్పటికైనా వస్తాడు అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటాయట. అందుకనే 9 రోజుల కాశీవాసం చెప్తారు. 9వ రోజు కూడా దాటిపోయిన తర్వాత ఒరే వీడి ఇంకెక్కడ వస్తాడరా, మనం పోదాం అని చెప్పి వాళ్ళు అక్కడికక్కడితో వదిలిపోతారు. జుట్టుకున్నటువంటి ప్రాధాన్యత అది, దాన్ని మనం అగౌరవంగా ఇష్టం వచ్చినట్టు మెయింటైన్ చేయకూడదు. జుట్టును కూడా నేను మామూలుగా ఏదో పెంచుకున్నాను, రేపు ఎల్లుండ కట్ చేయించేసుకుంటాను, అయినా సరే నేను ఇది క్లచ్ వేసుకుని శుభ్రంగా ఇది బ్యాండ్ చేసుకుని పెట్టుకున్నాను, ఇష్టం వచ్చినట్టు వదిలేయను. నేను ఇది కూడా ఎందుకు పెట్టుకున్నాను? ఆరోగ్యం కోసం. ఆడవాళ్ళు కూడా ఎందుకంటే మీరు ఎందుకు ఇలా చేసుకుంటారు, జడ ఎందుకు వేసుకోవాలి అంటే ఇక్కడ బిగుతు కూడా ఉండాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ దిస్ షుడ్ బి వెరీ మచ్ టైట్. ఇక్కడ ఈ ముచ్చెల గుంట అంటారు దీన్ని, ముచ్చిలి గుంట అని, లేదంటే ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ మెడ్యులా ఒబ్లాంగేటా. అవునా, మెడ్యులా ఒబ్లాంగేటా. అక్కడ ఇట్ షుడ్ బి కవర్డ్ అండ్ ఇట్ షుడ్ బి ఒక 2 అంగుళాలు పైకి ఉన్నట్టుగా దానికి కవరేజ్ కూడా ఉండాలి. అందుకనే కొప్పు పెట్టుకోమంటారు. అది ఎప్పుడూ కూడా కప్పబడి ఉండాలి. ఒక 2 అంగుళాలు పైకి దానికి ప్రొటెక్షన్, ఒక రక్షణ అనేది ఉండాలి. అందుకనే కొప్పు పెట్టుకోమని అంటారు. చిన్న చుట్టూ వాళ్ళు కొప్పు ఎలా పెట్టుకుంటారండి? సవరం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కాపాడుకోవడం కోసం సవరంతో అల్లుకుని పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మెడ్యులా ఒబ్లాంగేటా అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఉంటుంది. ఆ మెడ్యులా ఒబ్లాంగేటా అని దాన్ని కవర్ చేయడం కోసం కొప్పు పెట్టుకోవాలి. కొప్పు పెట్టుకున్న తర్వాత దాన్ని టైట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానికి ఔషధీ గుణాలు, ఆ మెడ్యులా ఒబ్లాంగేటాకి ఔషధీ గుణాలు అందడం కోసం చక్కటి సువాసనాభరితమైనటువంటి పుప్పొడి ఉన్నటువంటి పూలను పెట్టుకోమంటారు. ప్లాస్టిక్ పూలు కాదు పెట్టుకోవాల్సింది. డెకరేషన్ కోసం ప్లాస్టిక్ పూలు పెట్టుకోమని చెప్పలేదు ఎవరు, ఫోటోల కోసం. అది కూడా మెడ్యులా ఒబ్లాంగేటాని ఎందుకు కవర్ చేయాలి? అది కవర్ చేయడం వల్ల వెన్నెముకకి సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తము కూడా ఇక్కడ ఆధారమై ఉంటుంది. అది సరిగ్గా ఉండడం కోసం, వెన్నెముక సరిగ్గా ఉండడం కోసం ఇక్కడ కొప్పు పెట్టుకుని దాన్ని కవర్ చేసుకోమంటారు. అది చాలా సున్నితమైన, చాలా సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ బాడీ మెడ్యులా ఒబ్లాంగేటా అంటారు. చాలా సెన్సిటివ్ పార్ట్. అందుకని జుట్టుని అలా పెట్టుకోమంటారు. ఆ పెట్టుకున్న తర్వాత పూలు కూడా అందంగా చుట్టుకోవాలి, అంతేగాని జడంత ఉందో అంతాకి వదిలేయరు. మనకి ఒక నానుడి ఉంది, తెలుగులో లేదు కానీ తమిళ్లో అంటారు, తమిళ భాషలో ఒక నానుడి ఉంది. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత అడుగుతారు కదా, పిల్లలా ఉంది నచ్చిందా అని ఏ మధ్యవర్తో వెళ్ళి అడుగుతాడు. అడిగినప్పుడు ఏమంటారంటే ఎన్నా సొల్లనం పొన్పాత అంజడి పూపాత అదే అంజడి అంటారు. అదేమిటి అంటే అది నచ్చలేదు అని చెప్పడానికి అదొక విక్రింత అనమాట. ఏం చెప్పమంటారు? పిల్ల చూస్తే 5 అడుగులు ఉంది, బాగానే ఉంది, కానీ పిల్ల జడలో ఉన్న పూలు కూడా అంతే 5 అడుగులు ఉన్నాయి అంటే కింద రాలిపోతున్నాయి పూలు.
అలా పెట్టుకోకూడదు పూలు. చక్కగా ఈ పార్ట్ని దాటి కిందకి రాకూడదు పూలు. ఈ మెడ బోన్ ఉంది చూడండి, ఈ పార్ట్ దాటి కిందకి పూలు రాకూడదు, ఇక్కడ వరకే పెట్టుకోవాలి పూలు. ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయి సనాతన సంప్రదాయంలో? మీ ఆరోగ్యం కోసమే ఉన్నాయి. ఆరోగ్యం కోసమే ఇవన్నీ కూడా నియమించబడ్డాయి, అంతేగాని మిమ్మల్ని ఏదో నియంత్రించడానికి కోసం కాదు. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఇలా చెప్తున్నానని కూడా అనుకోకండి, స్త్రీల యొక్క శరీర వ్యవస్థని ఎప్పటికీ కూడా తేజోవంతంగా ఉండడం కోసం వారి యొక్క వాళ్ళకు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని అలా ఉంచడం కోసం అటువంటి నియమాలు ఉంటాయి వాళ్ళకి. దాన్ని కాదని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జుట్టు విరబోసుకుంది, పూలేమో ఇలా వేలాడిపోయేలాగా అలా పూలు పెట్టుకునేవారు వేరే రకం ఉంటారు. సంసారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, వారు వేరే రకం వాళ్ళని కూడా నేనేమి ఏమాత్రము కూడా అగౌరవంగా మాట్లాడడం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం వేరే రకమైనటువంటి గౌరవం, వాళ్ళ స్థాయి వాళ్ళ స్థానము సమాజంలో చాలా ప్రత్యేకమైనది. కానీ ఇళ్లలో ఉండేవాళ్ళు ఇలాగే ఉండాలి. మీ ఆరోగ్యానికి ఎలా ఉండాలో, మీ ఆరోగ్యం ప్రకారం మీకు ఎలా ఉండాలని నియమింపబడిందో అలాగే ఉండాలి. అంతేగాని పూలు పెట్టుకోవడం, జుట్టు శుభ్రంగా దేశానికి వదిలేయడం, పూలు ఇక్కడి నుంచి పెట్టుకుంటే ఇక్కడికి వేలాడుతూ ఉంటాయి. ఎందుకు పెట్టుకోవడం? పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగా. ఇఫ్ యూ వాంట్ యువర్ హెల్త్ టు బి వెరీ మచ్ పర్ఫెక్ట్, డ్రెస్అప్ పర్ఫెక్ట్, మేక్ ఓవర్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, సనాతన సంప్రదాయం ఎలా చెప్పిందో అలా బట్టలు వేసుకుని, అలా అనులేపనాలు, ఒంటికి రాసుకునే గంధం కానివ్వండి, ఏదో వేరే ఇవేమన్నా సరే అటువంటి అంగరాగాలు ఇటువంటివి ఏమన్నా రాసుకునేటప్పుడు అంటే ఏముంది, ఇప్పుడు అంగరాగాలు అవన్నీ అంటే దొరకవు. ఏదో లోషన్ కానీ ఇంకోటి కానీ మీకు ఎంత మీ లిమిట్కి తగ్గట్టుగా రాసుకుని అలా రెడీ అవ్వాలి. అంతేగాని ఏదో కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా రెడీ అవ్వక్కర్లేదు. ముఖ్యంగా ఈ జుట్టు విషయంలో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడూ కూడా జడ వేసుకుని ఉండాలి. పిల్లలందరూ కూడా ఆడపిల్లలైనా ఆడపిల్లలైనా పెద్దవాళ్ళైనా, స్కూల్కి వెళ్ళే పిల్లలైనా ఎవరైనా సరే జుట్టు వేసుకుని ఉండాలి, జడ వేసుకుని ఉండాలి, టైట్గా వేసుకోవాలి చక్కగా, లేదా కొప్పు పెట్టుకోవాలి. ఈ భాగం ఎప్పుడూ కూడా వదులుగా ఉండకూడదు. ఈ భాగం దగ్గర ఎప్పుడూ కూడా వదులుగా ఉండకూడదు. చిన్న దెబ్బ తగిలినా కూడా మీకు లైఫ్ లాంగ్ మొత్తం జీవితాంతము బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ భాగం ఎప్పుడూ కూడా కప్పబడి ఉండాలి. అందుకనే పొక్కు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి. ఆ పూలు కూడా చక్కగా అందంగా పెట్టుకోవాలి, అంతేగాని వేలాడేలా పెట్టుకోవాలి. ఎవరు బాధపడినా సరే నేను ఉన్నది చెప్పాను. ఇప్పుడు ఇలా వచ్చినటువంటి జగన్మోహిని దేవిని చూసి రాక్షసులందరూ కూడా మోహించడం మొదలుపెట్టారట. ఆహా, జగన్మోహిని వచ్చింది, ఎంత బాగుందో అనుకుంటూ. ఔగదే లావణ్యం, ఔగదే మాధుర్యం, ఔగదే సతి నవ్వ యవ్వనాంగి, ఎట నుండి వచ్చితి వెటను ఏమి తెచ్చితివి, నీనామమెయ్యది నీరజాక్షి, అమర గంధర్వ సిద్ధాసుర చారణ మనుజ కన్యులకు నీ మహిమగలదే, ప్రాణచిత్తేంద్రియ పరిణామ దాయి అయి నిర్మించేపో విధి నిన్ను కరుణ, వనిత కశ్యపు సంతత వారమేము, భ్రాతలము సురలకు నిద్ద పౌరుషులము, జ్ఞాతులకు మాకు ఏకార్థ సంగతులకు పాలు తీరని అర్థంబు పంచి ఇమ్ము. ఆహా, ఎంతటి సౌందర్యంలా! ఇది కదా సౌందర్యం అంటే, ఇది కదా అసలు అందం అంటే, ఇది కదా అసలు లావణ్యం అంటే అని చెప్పి ఆవిడని చూసి, జగన్మోహిని దేవిని చూసి మోహిస్తున్నారట. మోహించి ఎట నుండి వచ్చితివి, ఏమి తెచ్చితివి, నీ నామం ఎయ్యిది నీరజాక్షి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మా కోసం ఏం తీసుకొచ్చావు, అసలు నీ పేరేమిటి, ఎట నుండి వచ్చితివి, ఏమి తెచ్చితివి, నీ నామం ఎయ్యిది నీరజాక్షి, నువ్వేం తెచ్చావు, అమర గంధర్వ సిద్ధాసుర చారణ మనుజ కన్యలకు నీ మహిమ కలదే. అసలు మేము అమరులు అంటే దేవతలు, అసుర కన్యలు అంటే రాక్షస కన్యల్ని, గంధర్వ కన్యల్ని, దేవకన్యల్ని ఇంతమందిని చూసాం. ఇంతమందిలో నీ అంత సౌందర్యవంతంగా, నీ అంత అందంగా ఎవరూ లేరే. అసలు ఎవరు నువ్వు? నిన్ను చూస్తుంటే అసలు మా ఇంద్రియాలు సడలిపోతున్నాయి. మేము కశ్యపుడి పిల్లలం, కశ్యప ప్రజాపతి యొక్క పిల్లలం, వనిత కశ్యపు సంతత వారమేము, భ్రాతలము సురులకు నిద్ధ పౌరుషులము.
మేము దేవతలకి సహోదరులం. ఇప్పుడు గుర్తొచ్చారు దేవతలకి మేము సహోదరులం అని చెప్పి. వాళ్ళ వీప్ వాయించేసిన రోజులు వీళ్ళకి గుర్తు రాలేదు. దేవతలు మాకు ఇదవుతారు, మాకు అన్నదమ్ములు అవుతారనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. వాళ్ళని హింసించిన రోజులు. ఇప్పుడు మాత్రం ఈవిడ ముందు చెప్పుకోవడానికి మాత్రం భ్రాతలము సురలకు సిద్ధ పౌరుషులము జ్ఞాతులకు మాకు ఏకార్థ సంగతులకును పాలు తీరని అర్థంబు నీవు పంచియిమ్ము. మాకును వాళ్ళకి జ్ఞాతులు అంటే ఒకే ఇంటి పేరు వాళ్ళం, మేము వాళ్ళను ఒకే ఇంటి పేరు వారిని జ్ఞాతులు అంటారు. ఇప్పుడు మేము అమిరపు వాళ్ళం, అమిరపు అనేటటువంటి పేరున్నటువంటి వాళ్ళందరినీ, ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరినీ జ్ఞాతులు అంటారు. అలాగే ఎవరి ఇంటి పేరు వాళ్ళకి ఎంతమంది ఉంటే వాళ్ళందరూ జ్ఞాతులు అవుతారు. అలాగే వారు కశ్యప ప్రజాపతి సంతానం కాబట్టి కశ్యప ప్రజాపతి సంతానం అంతా అందరూ కలిసి జ్ఞాతులు అవుతారు. జ్ఞాతులకు మాకు వాళ్ళకి ఒక వాదం వచ్చింది ఈ అమృతం వల్ల. నువ్వు న్యాయమేదో నిర్ణయించి అందరికీ పంచిపెట్టు అని చెప్పి ఆ అమృత కలశాన్ని ఆ జగన్మోహిని దేవి చేతికి ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎలా పంచినప్పుడు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి నేను లాగౌట్ చేస్తాను, అందరూ కూడా లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. అమృతాన్ని దేవతలు తీసుకెళ్ళిపోయారనేటటువంటి నెపంతో అమృతాన్ని రాక్షసులు తీసుకెళ్ళిపోయారనేటువంటి నెపంతో దేవతలు ప్రార్థించగా విష్ణుమూర్తి శ్రీ జగన్మోహిని రూపంలో వచ్చి వీరిని మోహపరిచేలాగా తయారై నించున్నాడు. జగన్మోహిని దేవిగా నించున్నాడు. అలా నించున్నప్పుడు రాక్షసులందరూ ఆవిడ్ని చూశారు. జగన్మోహిని దేవిని చూసిన తర్వాత ఆహా సౌందర్యం అంటే ఇది కదా అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమృత కలశం జగన్మోహిని దేవి చేతికి వచ్చింది. ఆవిడ పంచాలి అమృతాన్ని ఎవరికి పంచాలి? అమృతాన్ని అసలు ఎవరికి పంచాలి? కేవలం దేవతలకి పంచాలి. దేవతలందరినీ ఓ పక్క కూర్చోబెట్టింది, రాక్షసులందరినీ ఓ వరుసను కూర్చోబెట్టింది, దేవతలందరినీ ఓ వరుసను కూర్చోబెట్టింది. వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చతుర్భాషణం చేస్తూ చాలా చక్కగా మాట్లాడుతూ వాళ్ళందరినీ ఐస్ చేస్తున్నట్టుగా చక్కగా ఇదిగా చేస్తున్నట్టుగా చేసి ఇటు దేవతలందరికీ పంచుతోంది అమృతాన్ని. అర్థమైందా? వాళ్ళందరికీ కూడా కబుర్లు చెప్తోంది. అలాగా ఇలాగా అని చెప్పి కబుర్లు చెప్తోంది జగన్మోహిని దేవి. ఇటు దేవతలందరూ కూర్చుంటే వాళ్ళందరికీ కాస్త పంచేస్తోంది అమృతాన్ని. అలా పంచడాన్ని చూసినటువంటి దేవతలలో రాక్షసులలో ఒకడైనటువంటి రాహువు అనేటటువంటి రాక్షసుడు ఇది గమనించి మనకి మోసం జరిగిపోతోందిరా, ఈవిడ కబుర్లలో పెట్టేసి మనల్ని అందరినీ మధ్య పెట్టేసేసి మనల్ని మోసం చేసేస్తోంది, దేవతలకి మాత్రమే పోస్తోంది అమృతం, మనకు అసలు అమృతం దక్కట్లేదు అని చెప్పి దేవతగా ఒక దేవతా స్వరూపాన్ని తీసుకుని దాని రూపాన్ని మార్చుకుని ఆ రూపం మార్చుకుని వెళ్ళి రాక్షసుల పంక్తిలో కూర్చున్నాడు, రాక్షసుల వరుసలో కూర్చున్నాడు. అమరవ్రాతములోనదొచ్చి దివిజుండై రాహు పీయూష పానంబుసేయం అది కని చంద్రభాస్కరులు సన్నల్సేయ నారాయణుండు అమరాతి శిరంబు చక్రహతి తున్మాడెన్ సుధాసిక్తమై అమరత్వంబుంజెందె మూర్ధంబు దధన్యంబు నేలంబడెన్. అమరవ్రాతంబులోనంజొచ్చి దివిజుండై రాహువు పీయూష పానంబు సేయ అదిగని చంద్రభాస్కరుల్ సన్నల్ సేయ నారాయణుండు అమరాతి శిరంబును చక్రాహతిన్ తున్మాడెన్ సుధాసిక్తంబై అమరత్వంబుంజెందె మూర్ధంబు దధన్యాంగంబు నీలంబడెన్. అంటే దేవతలాగా వేషం మార్చుకుని మోసం చేసి దేవతల వరుసలో కూర్చున్నటువంటి రాహువు ఏం చేశాడంటే చేతిలో ఉన్నటువంటి పాత్రలో కాస్త అమృతం పడింది, తీసుకున్నాడు లోపలికి తీసేసుకుంటున్నాడు. అది చూసినటువంటి చంద్రభాస్కరులు అంటే ఎవరు? చంద్రుడు. భాస్కరుడు అంటే ఎవరు? చంద్రుడు చందమామ, భాస్కరుడు అంటే సూర్యుడు. వీరిద్దరూ కూడా అయ్య బాబా ఇదేదో మోసం, వీడెవడో అసలు మన లిస్టులో లేడు, వీడు ఇంతకుముందు వీడిని ఎప్పుడూ చూడలేదు, మనకు తెలియని వాడు వచ్చి మన పక్కన కూర్చున్నాడు అని చెప్పి శ్రీమన్నారాయణుడిని అంటే జగన్మోహిని దేవిని చూసి ఇలా ఒకసారి సైగ చేసేట్టు ఇలా చూడని చెప్పి వీడెవడో కాస్త తేడాగా ఉంది, వీడు మనవాడు కాదు
మన లిస్టులో వాడు కాదు, మన పార్టీ వాడు కాదని చెప్పి చూసేసరికి వెంటనే శ్రీ మహావిష్ణువు కూడా తేరుకుని చక్రాయుధాన్ని ప్రయోగించాడట. చక్రాయుధాన్ని ప్రయోగించేసరికి సుధాసిక్తంపై అమరత్వంబు చెందే మూర్ధంబు ఇక్కడ వరకు తరిగేసింది. చక్రాయుధం ఇక్కడ వరకు కంఠం వరకు తరిగేసరికి మెడ ఒక భాగము, కిందంతా ఒక భాగంగా పడిపోయింది. ఆ కింద ఈ మెడ భాగం ఎప్పటికీ కూడా అమరత్వం పొందింది. ఎందుకు అమరత్వం పొంది? ఈ మెడ వరకు కూడా అమృతం యొక్క ధార పడింది, ఇక్కడ వరకు పడింది. కింద ఈ శరీరం లోపలికి కడుపులోకి చేరలేదు ఇంకా అమృతం, గొంతులోకి కడుపులోకి ఇంకా కిందకి జారలేదు. అందుకని ఈ శరీరం చచ్చిపోయింది. తదన్యాంగము నేలం పడెను. మిగతా శరీర భాగాలన్నీ, శరీరం అంతా కింద పడిపోయింది. కానీ ఈ మెడ మాత్రం బతికుండిపోయింది, తల మాత్రం బతికుండిపోయింది. అమరత్వం పొందెన్ మూర్ధంబు. అలా ఈ ఒక్క తల అమరత్వం పొందింద. ఇది చూసినటువంటి విష్ణువు, సరే వీడికి ఎలాగో అమరత్వం అంటూ వచ్చింది కదా, అమరత్వం అంటూ వచ్చింది, ఇప్పుడు వీడికంటూ ఒక పని పెట్టాలి. ఈ రాహువుకంటూ ఒక పని పెట్టాలి. లేకపోతే పాత గుణంతో ప్రవర్తిస్తాడు, అసుర గుణంతో ప్రవర్తిస్తాడు, మళ్ళీ రాక్షస గుణంతో ప్రవర్తిస్తాడు. కాదు, ఇతనికంటూ కొన్ని బాధ్యతలు పెట్టాలి. కాబట్టి అజుడు వాని శిరము నంబర వీధిన్ గ్రహము చేసి పెట్టి గారవించే వాడు పర్వములందు వైరంబు తప్పక భానుచంద్రులను పట్టుచుండు. శ్రీ మహావిష్ణువును బ్రహ్మదేవుడు కలిసి మాట్లాడుకుని రాహు శిరస్సు ఎప్పటికీ కూడా ఆకాశంలో ఒక గ్రహ స్థితిలో ఉండేలాగా, రాహుగ్రహంగా ఉండేలాగా ఆకాశంలో నిలిపారట. గ్రహాలలో ఒకటిగా చేసి గౌరవించారు. గారవించే అజుడు వాని శిరము నంబర వీధిని గ్రహము చేసి పెట్టి గారవించే వాడిని గౌరవించారు. అమృతం తీసుకున్నాడు, దేవతలతో సమానం గౌరవించారు. కానీ వాడు ఈ కంఠం వరకు ఈ కంఠం వేరు, నా శరీరం వేరు చేసేసారు వీళ్ళిద్దరూ. ఈ సూర్యచంద్రులు ఇద్దరు అనేటటువంటి కక్షతో పర్వములందు అంటే పున్నమి నాడు, అమావాస్య నాడు, చంద్రగ్రహణం పౌర్ణమి రోజున పడుతుంది, సూర్యగ్రహణం అమావాస్య రోజున పడుతుంది. పర్వములందు వైరంబు తప్పక భానుచంద్రులను పట్టుచుండు. సూర్యగ్రహణము చంద్రగ్రహణము పట్టేలాగా రాహు వీళ్ళిద్దరిని కబళించడం మొదలుపెట్టాడు. అంతే కదా, రాహు సూర్యుడిని గ్రసిస్తే సూర్యగ్రహణం అంటారు, చంద్రుడిని గ్రసిస్తే చంద్రగ్రహణం అంటారు. సైంటిఫిక్గా భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రగ్రహణం వస్తే అది సూర్యగ్రహణం అవుతుంది, ఆ నీడ భూమి మీద పడితే. అదే భూమికి దాని మధ్యలో ఇంకో గ్రహం దీని మీదకి వస్తే అది చంద్రగ్రహణం అవుతుంది. చంద్రుడికి సూర్యుడికి మధ్యలో వచ్చేటటువంటి, చంద్రుడికి భూమికి మధ్యలో వచ్చేటటువంటి అడ్డుని, ఆ గ్రహపు అడ్డే రాహుగ్రహము, దానినే పర్వములందు అన్నారు. కాబట్టి ఇలా చంద్ర సూర్యగ్రహణాలు ఏర్పడడానికి సరిపడా ఒక సందర్భం ఏర్పడింది. అలాగ రాహువు కూడా వారిని గ్రసిస్తూ వదులుతూ ఉన్నాడు. అలా జరిగిన తర్వాత మాకు మోసం జరిగింది, మాకు అసలు ఎవరికీ కూడా మాకు అమృతం అందలేదు అని చెప్పి రాక్షసులు దేవతల మీదకి యుద్ధానికి వచ్చారు. కాసేపు యుద్ధం జరిగిన తర్వాత శ్రీ మహావిష్ణువు తన నిజరూపం దాల్చి వారిద్దరికీ కూడా సమాధానపరిచి పంపేశాడు. విధి ప్రకారం ఎవరికి ఏది దక్కాలో అదే దక్కింది అని చెప్పి సమాధానపరిచి పంపేశాడు. దేవతలను అమరావతికి, రాక్షసుల్ని వారి చోట్లకి పంపేసిన తర్వాత ఆయన కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇదంతా అయిన తరువాత కైలాసంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొందిట. ఎటువంటిది? కైలాసగిరి మీది కండేందు భూషణుడు ఒకనాడు కొలువునున్న వేళ అంగనయ్య విష్ణుండు అసురుల వంచించి సురలకు అమృతము సూరలిడుట విని దేవియును తాను వృషభేంద్ర గమనుడై కడువేట్క భూత సంఘముల కొలువ మధుసూదనుడొక్క మందిరమునకు కేగి పురుషోత్తముని చూచి పూజబడసి తాను కూర్చుండి పూజించి ధనుజ వైరి కుశలమే నీకు మాకును కుశలమగుచు మధుర భాషల హరిమీది మైత్రి మెరసి హరుడు పద్మాక్షు చూసి ఇట్లనియే. కైలాస పర్వతంలో ఒకరోజు వీళ్ళిద్దరూ కూర్చుని, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా
కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంతా బాగానే ఉంది పార్వతి, దాక్షాయిని అంతా బాగానే ఉంది, దేవతలు చక్కగా వాళ్ళందరికీ అమృతం వచ్చింది, ఇంద్రుడు కూడా పూర్వవైభవం వచ్చేసింది, అంతా బాగానే ఉంది. కానీ అసలు వీళ్ళకి అమృతం దక్కడానికి కారణమైనటువంటి ఆ జగన్మోహిని అవతారం ఎలా ఉంటుందో ఏంటో చూడాలి ఒకసారి, శ్రీ మహావిష్ణువు ఆ అవతారాన్ని తీసుకున్నట్ట చూడాలనుంది అని చెప్పి అనుకుంటే వీళ్ళిద్దరూ కలిసి పార్వతీదేవి కొంచెం సంశయించింది. ఎందుకు వచ్చిన గోల, ఈయనకు అనవసరంగా ఇంకొక ఆడదాని రూపాన్ని చూపించడం అని చెప్పి సంశయించింది. కానీ వృషభేంద్ర గమనుడై నందివాహనాన్ని ఎక్కి ఇద్దరూ కూడా వైకుంఠానికి వెళ్ళారట. వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని సమీపించి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, బావా బాగున్నావా, కుశలమే కదా నీకు అని చెప్పి చాలా గౌరవ మర్యాదలతో మాట్లాడుకుని ఇలా అనడం మొదలుపెట్టాట. దేవ దేవ జగన్మాయ దేవేశ జగదీశ కాల జగద్వ్యాపక స్వరూప కాల జగద్వ్యాపక స్వరూప అఖిల భావములకు ఆత్మయు హేతువు నీవై ఈశ్వరుడవ అత్యంతములకును మధ్యంబు బయలును మరలోపములు లేక పూర్ణమై అమృతమై భూరి సత్యము ఆనంద చిన్మాత్ర వికారము మాధ్య మనన్య అశోక సగుణము అఖిల సంభవస్థితి లయములు దంభంబునైనను బ్రహ్మంబు నీయంఘ్రియుగము ఉభయ సంగ నిష్ఠులైయున్న మునులు కోరి కైవల్య కాములై కొల్తురెప్పుడు. ఓ మహానుభావ, దేవాదిదేవ, నీవే అఖిల స్వరూపుడవు, అన్ని రూపాలకి మూలం నీవే, ఆది మధ్యాంతలయుడవు. అంతేకాకుండా నీలోంచే అన్నీ పుడుతున్నాయి, నీలోనే అన్నీ కలుస్తున్నాయి, నీవే పరబ్రహ్మానివి. అటువంటి వాడివి నీవు, నిన్ను చూసి వెళ్దామని వచ్చాను బావా అని చెప్పి అంటేను విష్ణుమూర్తికి తెలుసు ఎందుకు వచ్చాడో, కానీ చెప్పని కొంత అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి గ్రహించాడు ఎందుకు వచ్చాడో, కానీ తనంతటి దానిగా నోరు తెరిచి చెప్పే వరకు ఇతను కూడా ఆగాడు. జగన్మోహిని రూపం అంటే అదేమీ పెద్ద మనం తప్పు పట్టాల్సినటువంటి రూపం కాదు. అదేదో ఒక వ్యవస్థ ఉంది మనకి, దేవదాసి వ్యవస్థ, వేశ్యా వ్యవస్థ అనేటటువంటి వ్యవస్థ ఉంది. దాన్ని చూసి అంత మంగళార్చాలా, అంత మోహించాలా అని అనకండి. అది ఒక కారణం కోసం అని చెప్పి ఆవిర్భవించినటువంటి రూపం. కానీ జగన్మోహిని రూపాన్ని ఒక నెగటివ్ షేడ్ కట్టేసేసి చాలా దింపేశారు, ఆ రూపాన్ని, ఆ స్వరూపాన్ని చాలా దింపేశారు. కానీ నిజానికి మనం ఎవరితో అయితే పోలుస్తున్నారో, ఈ పోల్చేటటువంటి వాళ్ళందరూ ఎవరితో అయితే పోలుస్తున్నారో వాళ్ళకి మూర్ఖత్వం, వాళ్ళకి తెలియదు. దేవదాసి వ్యవస్థ అంటే అదేమీ అంత సామాన్యమైనటువంటి వ్యవస్థ కాదు. మన సనాతన సాంప్రదాయం ప్రకారం దేవదాసి వ్యవస్థ చాలా ఆమోదయోగ్యమైనటువంటి వ్యవస్థ. వేశ్యా సాంప్రదాయం కానివ్వండి, దేవదాసి వ్యవస్థ కానివ్వండి, చాలా ఆమోదయోగ్యమైనటువంటి వ్యవస్థ. వారు దేవతలకి సేవ కోసం నియోగింపబడ్డారు. వారికంటూ కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి, సంఘం పట్ల వారికంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అటువంటి వ్యవస్థలో ఉన్న వారిని చాలా హీనభావంతో చూశారు కొన్ని రోజులు. దానివల్లే దేవదాసి చట్టం వచ్చి అది రద్దు చేయబడింది. ఒకానొక సమయంలో దేవదాసి చట్టం అనేది వచ్చి అది రద్దు చేయబడింది. కానీ అది వారికి మంచే జరిగింది. అలా రద్దు చేయడం వల్ల వారికి మంచే జరిగింది. కానీ వారిని ఆ స్థాయికి దింపేసేసి చాలా హీనమైనటువంటి చూపు చూడడం వల్ల అదొక రాట కట్టేసినట్టుగా జరిగింది, ఒక నెగిటివ్ షేడ్ పులివేసినట్టుగా జరిగింది. ఒక విషయం చెప్తాను, దేవదాసి వ్యవస్థలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు జన్మించారు. ప్రాతస్మరణీయురాలు, పొద్దున్నే లేవగానే దండం పెట్టుకోవాల్సినటువంటి మనిషి అయినటువంటి మహావిదుషీమణి అయినటువంటి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి, భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు దేవదాసి వ్యవస్థలో జన్మించినటువంటి స్త్రీ. వాళ్ళ అమ్మగారైనటువంటి షణ్ముఖ వడివు ఆవిడ ఒక దేవదాసి, ఆవిడ సంగీత విద్వాంసురాలు. ఆవిడ కడుపును పుట్టినటువంటి అమ్మాయి ఆవిడ ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. తరువాత ఆవిడ సాంసారిక జీవితంలోకి ప్రవేశించి సదాశివన్ గారిని వివాహం చేసుకుని ఎంతో ఖ్యాతిని గడించి అసలు దేశానికే తలమానికమయ్యి, ఐ రెస్పెక్ట్ యువర్ నేషన్ నాట్ ఫర్ యువర్ కల్చర్ బికాస్ యూ హ్యావ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇన్ యువర్ కంట్రీ అనే స్థాయికి ఎదిగింది అంటే ఆవిడ ఆలోచించుకోండి. అంతేకాకుండా ఈనాడు త్యాగరాయ పరంపరకే తలమానికమైనటువంటి బెంగళూరు నాగరత్నమ్మ గారు, ఆవిడే లేకపోతే అసలు త్యాగరాయ ఆరాధనోత్సవాలే లేవు. ఆవిడ మొదలుపెట్టింది, త్యాగరాజస్వామి వారి సమాధి కట్టించిందే ఆవిడ. ఆవిడ ఆస్తిని అంతటిని అమ్మి
త్యాగరాజస్వామి వారికి తిరువయ్యర్లో త్యాగరాజస్వామి వారికి సమాధి కట్టించి త్యాగరాయ ఆరాధనోత్సవాలు అనేవి జరిపించడం మొదలుపెట్టింది బెంగుళూరు నాగరత్నమ్మ గారు. అటువంటి ఉన్నతులందరూ పుట్టినటువంటి వ్యవస్థ అది. కొన్ని కారణాల వల్ల అది హీనంగా చిత్రీకరింపబడింది, కానీ వారు అంత హీనులు కారు. ఖచ్చితంగా వారంత హీనులు కారు. వాళ్ళకంటూ గౌరవం ఉంది. సనాతన సంప్రదాయంలో వారికంటూ ఒక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. కాబట్టి ఇలా మోహించడంలో ఎటువంటి తప్పు లేదు. శివుడికి కూడా ఏమి అతీతుడు కాదు అని చెప్పి పరబ్రహ్మ అది నిరూపించడం కోసమే ఈ లీల చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. ఎంతటి వారైనా సరే ఆడదాన్ని చూస్తే మోహించి తీరుతారు. అది సృష్టిలో సాధారణము, సర్వసాధారణము అనేది నిరూపించడానికి అది కూడా ఒక కారణం కోసం ఆఖరణ చెప్తాను ఆ కారణం ఏంటో. అది కూడా ఒక కారణం కోసం నిరూపిస్తున్నాడు. భావించి కొందరు బ్రహ్మంబు నీవని, తలపోసి కొందరు ధర్మమనిచు, చర్చించి కొందరు సదీశ్వరుడని, సరవి కొందరును శక్తి సహితుడనియు, చింతించి కొందరు చిరతరుండవ్యయుండాత్మ తంత్రుడని పరమ అధికుడనియు, దొడరి యూహింతురు తుది అద్వయద్వయము సదసద్విష్ట సంశయుండవు నీవు, కలప ఒక్కింత వస్తుభేదంబు గలదే, కంకణాదులు పసిడి ఒక్కింతయు కాదే, కడలు పెక్కైన వార్ధి ఒక్కటి కాదే, భేదంబు ముంచును నిన్ను వికల్పింపవలదు అని చెప్పి ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? భావించి కొందరు బ్రహ్మంబు నీవని, తలపోసి కొందరు ధర్మమనియు. నీవే కొంతమంది దృష్టిలో నీవు పరబ్రహ్మానివి, నీవే ధర్మానివి, ధర్మస్వరూపుడివి. చర్చించి కొందరు సదసదీశ్వరుడని, సరవి కొందరు శక్తి సహితుడని. నీవు కొంతమంది దృష్టిలో ఒక పురుషాకృతివి, కొంతమంది దృష్టిలో శక్తి స్వరూపుడివి. కొంతమంది నిన్ను స్త్రీ రూపంలో చూస్తారు, కొంతమంది స్త్రీ కలిసిన రూపంలో చూస్తారు. లక్ష్మీనారాయణుడు కదా, లక్ష్మి కలిస్తేనే కదా శ్రీమన్నారాయణుడు అయ్యింది. కొంతమంది స్త్రీ కలిసి ఉండగా చూస్తారు, కొంతమందిని శక్తి రూపంలో చూస్తారు. చింతించి కొందరు చిరతరుందవ్యయుండు ఆత్మతంత్రుండు పరుడు అధికుడనియు. కొంతమంది నీవు పరమశక్తిమంతుడు అని చెప్పి ఊహిస్తారు, అన్నిటినీ మించి సాటిలేని వాడివని చెప్పి అనుకుంటారు. అలాగే సదసత్తులు పరమ పవిత్రమైనటువంటి నిర్మలమైన హృదయంతో నిన్ను పూజిస్తారు. ఆలోచించి చూస్తే కంకణము వేరు, బంగారం వేరు కదా. బంగారంతో చేస్తేనే కంకణం అవుతుంది, అవునా కాదా? బంగారంతో చేస్తేనే కంకణము నగలు అవుతాయి. బంగారం వేరు, నగలు వేరునా? కాదు, బంగారమే అంతా. అలాగే అన్నీ నువ్వే, నగలు అన్నీ బంగారమే అయినట్టు అన్ని రూపాలు నువ్వే. బ్రహ్మము నీవే, శక్తి నీవే, పురుషుడు నీవే, ప్రకృతి నీవే, అన్నీ నువ్వే. ఇదే మాటని, ఈ పద్యాన్నే స్ఫూర్తిగా తీసుకుంటూ పదకవితా పితామహుడైనటువంటి తాళపాక అన్నమాచార్యుల వారు ఒక చక్కటి కీర్తన చేశారు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అయినట్లు అని చెప్పి. కొలుతురు నిన్ను వైష్ణవులు కూరిమితో విష్ణుడనియు, పలుకుదురు నిన్ను వేదాంతులు పరబ్రహ్మంబనియు, తలతురు నిన్ను శైవులు తగిన భక్తులను శివుడనియు, అలరి పొగడుదులు కాపాలికు రాది భైరవుండనుచు, సరినిన్నుదులు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు, దర్శనములు నిన్ను నానా విధులను తలపుల కొలదిగా భజింతురు, నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు, ఆవల భాగీరథి బావుల ఆ జలమే ఊరినయట్లు, శ్రీ వెంకటపతి నీవైతే మమ్ము చేగొని ఉన్న దైవమని ఈ వలనే నీ శరణనది అని చెప్పి అన్నమాచార్యుల వారు అన్నీ నువ్వే అని చెప్పి ఆయనే చెప్పారు. ఈ కీర్తన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడితే చెవులో అమృతపు చుక్కలు పడినట్టుగా ఉంటాయి. మనకు అమృతం అనేది విడిగా అక్కర్లేదు, ఎందుకంటే మన దగ్గర చాలా అమృతాలు ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే సనాతన ధర్మమే ఒక అమృతం. అందులో భాగంగా వచ్చినటువంటి కళాకారులందరూ కూడా అమృతప్రాయులు.
ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒక అమృతపు బిందువు, నర్తకీమణి శోభానాయుడు ఒక అమృతపు బిందువు, వెంపటి చినసత్యం గారు ఒక అమృతపు బిందువు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఒక అమృతపు బిందువు, కన్నప్పొడి వైద్యనాథన్ ఒక అమృతపు బిందువు, ఎస్ జానకి, పి సుశీల వీళ్ళందరూ అమృతప్రాయుల. నిన్నకాక మొన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గాన గంధర్వుడు అని పేరు తెచ్చుకున్నటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా మన చెవుల్లో అమృతం పోసి నింపేశారు. మనకు వేరే అమృతం అక్కర్లేదు. ఈ కీర్తనని ఆవిడ పాడితే బాగుంటుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇలా కీర్తించాడు శివుడు కూడా విష్ణువుని అలా కీర్తించిన తర్వాత అడగడం మొదలుపెట్టాడు నెమ్మదిగా. ఘనత నీ మొగ పోడుముల్ పరువంబు కన్నారము మేనిన్ విన్నారము చూడమెన్నడు మున్ను ఆడుచందంబు నీ ఆడుచందంబు మోహినివై దైత్యులకు కన్నుగప్పి అమృతంబు ఇంద్రాది దేవాళికి ఇచ్చిన నీరూపు చూపుమా కుతుకంబు చిత్తంబు గుట్టినన్ ఘనతన్ నీ మగసు పోడుముల్ ఘనతన్ నీ మగ పోడుముల్ పలుమారు కన్నారము నీ కళ్ళార నీ మగరూపము, నీ పురుష రూపము, ఆ గాంభీర్యము, ఆ లావణ్యము, ఆ అందము అన్నీ చూసాం బావా. శ్రీ మహావిష్ణువు అన్నీ చూసాం. మేనిన్ విన్నారము నీ మహిమలన్నీ కూడా విన్నాము. చూడమెన్నడు నీ ఆడచందంబు నీ ఆడరూపం, నువ్వు స్త్రీగా రూపు దాలిస్తే జగన్మోహిని అవతారం దాల్చావని అందరూ చెప్పుకుంటున్నారు బావా. అసలు ఆ అందము, ఆ లావణ్యము నేనేనాడు చూడలేదయ్యా. మోహినివై దైత్యులకు కన్ను భ్రమించి అమృతంబు ఇంద్రాది దేవాళికి ఇచ్చిన రూపంబు చూపుమా. జగన్మోహిని రూపాన్ని తీసుకుని అమృతాన్ని ఇంద్రాది దేవతలందరికీ పంచావుట కదా, ఆ రూపాన్ని చూపించవా బావా, ఆ రూపాన్ని చూపించవా. కుతూహలం కొద్దీ అడుగుతున్నాను శ్రీహరి, బాబా ఆ రూపాన్ని చూపించవా అని అడుగుతున్నాడు. ఎవరు? విషాన్ని పుచ్చుకొని లోకాలు ఎక్కడ తల్లడిల్లిపోతాయో అని చెప్పి విషాన్ని పుచ్చుకొని కంఠబిలంలో ఆపేసి నీలకంఠుడు అని పేరు పడినటువంటి శివుడు పరమేశ్వరుడు అడుగుతున్నాడు. ఎవరిని? తనంతటి వాడిని అడుగుతున్నాడు, తన బహిప్రాణాన్ని అడుగుతున్నాడు. బావా, నువ్వు మగవాడిగా ఉన్నప్పుడు నీ అందం చూశాను, కానీ నువ్వు ఆడదానిగా అవతారం తీసుకున్నావట. ఒకసారి ఆ అందాన్ని కూడా చూపించు, సరదాగా చూస్తాను అని చెప్పి అడుగుతున్నట్ట. ఇప్పటికీ చెప్తున్నాడు విష్ణువు, వద్దు బావా, ఎందుకు అనవసరంగా, ఇప్పుడు అదేదో అయిపోయింది కదా, వదిలే అని చెప్పి అంటున్నట్ట. పార్వతీదేవి కూడా ఊరుకోండి, మా అన్నయ్యని ఎందుకు అనవసరంగా మీరు ఇబ్బంది పెడతారు, అయిపోయింది ఏదో అయిపోయింది, అక్కడితో వదిలేస్తే పోతుంది. ఆవిడకి తెలుసు వచ్చే బాధ ఏమిటో, మంటపడతాడని తెలుసు. మగవాడై జగంబులన్ దగిలించి చిక్కులన్ బెట్టు దంటంబు నీకున్ మగువతనంబున జగముల్ తగముల్ బొందింప నెంతడన్ ముకుందా. ఓ ముకుందా, నువ్వు మగవాడిగా ఈ లోకాలన్నింటినీ బాగా పాలించావు, కానీ ఆడదానిగా లోకాన్ని రక్షించావుట. ఆడదానిగా అమృతాన్ని పంచి లోకాలన్నిటినీ రక్షించావు. అదే అమృతం కనుక రాక్షసులకు దక్కితే వాళ్ళు ఎప్పటికీ జీవించి ఉండేవారు. వాళ్ళ అకృత్యాలు మరీ పెరిగిపోయి మరీ అశాంతి నెలకొని ఉండేది. అలా కాకుండా, ఓ బావా శ్రీ మహావిష్ణువా, నువ్వు ఇలా చేసావట కదా, చూపించొకసారి అంటే ఈ మహావిష్ణువు వద్దున ఆయన ఎందుకు వచ్చిన గోల, వదిలే, నీకు అర్థం కావట్లేదు, అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకయ్యా, వదిలే అని చెప్పి అంటున్నట్ట. ఉంటాడా? పట్టిన పట్టు ఆయన ఎంత మొండాడో ఈయన అంతకన్నా ఎక్కువ మొండాడేగా. శివుడు ఏం తక్కువవాడా అని. వద్దు బాబా, వదిలే అని చెప్పి అంటున్నట్ట విష్ణువు. పార్వతీదేవి కూడా వద్దండి, ఎందుకు అనవసరంగా మా అన్నయ్యని మా తమ్ముడిని ఎందుకు ఇబ్బంది పెడతారు, వదిలేయండి అని చెప్తోంది పార్వతీదేవి కూడా. కానీ శివుడు పట్టిన పట్టు వదలలేదు. ఒకసారి చూపించమందు, ఒకసారి అలా మారు బాబా, ఏం పర్వాలేదు అని చెప్పంటే సరే కానీ అని చెప్పి జరిగేదేంటో ఊహించుకున్నవాడై ఒక కారణం కోసం మారాడు. ఈ కాంతాజరత్నం ఎవ్వరిదొకో ఈ ఆడు రూపంబు మున్నెన్నడు కల్పంబునన్ కానమైతిని.
మజుడీంతయు సృష్టింపజేసిన లేకన్ ఎట్ల నిజంబు పల్లవభత లీలావతిన్ చేరగా ఏ కాంతుండు గలడో క్రీడలనుకున్ నాకీ ఇంటి సిద్ధించునే. ఎవరు ఈ మాట అన్నది? శివుడు, పరమేశ్వరుడు, లోకాలను పాలించేటటువంటి పరమేశ్వరుడు. ఆహా, ఈ మారేట అడిగాడు కదా, సరే నీ కోరిక నేను తీరుస్తానని చెప్పి మారాడు. విష్ణుమూర్తి జగన్మోహిని అవతారానికి మారాడు. అప్పటికన్నా ఇంకా అందంగా కూడా కనిపించాడు. మారేసరికి ఈ కాంతాజరత్నం ఎవ్వరిదొకో ఈ ఆడు రూపంబు మున్నెన్నడు కల్పంబున కానమైతిమే. అసలు ఇన్ని కల్పాలు, ఇన్ని యుగాలు చూసాం. ఇప్పటి వరకు ఏ యుగంలోనూ ఏ కల్పంలోనూ ఇంత అందమైనటువంటి ఆడదాన్ని ఏనాడు చూడలేదే. ఈ అమ్మాయి ఎవరి తాలూకానో, ఎవరి ఆధీనంలో ఉందో మర్చిపోయాడు. విష్ణువే ఈ జగన్మోహిని అవతారం తీసుకున్నాడనే విషయాన్ని శివుడు మర్చిపోయి ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంతటి వాడికైనా ఆ మోహం అనేది తగిలితే ఎటువంటి పరిస్థితుల్లో పడతారో చూడండి. అందుకనే కనిపించే అవతారం కూడా అంతే గౌరవప్రదంగా ఉండాలంటే విష్ణువు గౌరవప్రదంగా లేడా అంటే కాదు. అక్కడ ఎలా కనిపించాలో అలా కనిపించాడు. అందరికీ అలా కనిపించట్లేదు. ఎవరికి కనిపించాలో అలా కనిపించాలి. భర్తకు కనిపించే రూపంతో ఊరందరికీ కనిపించక్కర్లేదు. ఇంతకన్నా నేను వివరంగా చెప్పలేను. ఇంట్లో ఉండే రూపం వేరు, ఇంట్లో ఉండేటటువంటి అవతారము, ఆ రోజు ఉండేటటువంటి అలంకారము వేరు. బయట తిరిగేటప్పుడు ఉండేటటువంటి గౌరవము, ఆ ప్రదేశానికి సందర్భానికి తగ్గట్టు ఉన్నటువంటి అలంకారము వేరు. సౌందర్యము, అందము అనేది ఎవరు చూడాలో వాళ్ళు చూడాలి. ప్రతి ఒక్కళ్ళు చూస్తే లేని తలనొప్పులు వచ్చి పడతాయి. ఈ కాంతాజరత్నం ఎవ్వరిదొకో ఈ ఆడు రూపము మున్నే కల్పంబులను కానాయితిమే. మజుడి ఇంటి సృష్టించే కదా లేనట్లయినా నిజంబు పల్లవభత ఈ లీలావతిని చేరగా కలుగడో క్రీడలను ఏ ఇంటికి సిద్ధించును. అసలు ఈ అమ్మాయిని ఈ రూపంలో సృష్టించింది ఎవరు? బ్రహ్మే సృష్టించాడా? ఇది బ్రహ్మ సృష్టిలోది కాదు. ఖచ్చితంగా బ్రహ్మ సృష్టించిన సృష్టిలోది కాదు. ఈ అమ్మాయి ఎవరిదో, ఈ వయ్యారి ఎవరి ఇంటికి చెందినదో నాకు అసలు దక్కుతుంది. ఈ లావణ్యవతి నా లీలా విహారాలకు లభిస్తుందా? నాతో పాటు సరస సల్లాపాలు ఆడడానికి ఒప్పుకుంటుందా? ఎంతల్లా ఆలోచిస్తున్నాడో చూడండి. శివుడు ఎంతల్లా ఆలోచిస్తున్నాడో చూడండి. ఇలా ఆలోచించేసరికి వాలుగంటి వాడి వాలారు జోపుల సూలి ధైర్యమెల్ల కోలుపోయి తరలి ఎరుకలేక మరచే గుణము ఆలిమరచే నిజగణాలి మరచే. విష్ణుమూర్తి దాల్చినటువంటి జగన్మోహిని రూపాన్ని చూసినటువంటి శివుడికి మతి చెలించిపోయి ఆ మోహానికి లోనైపోయినటువంటి శివుడు ఒక్కసారిగా ఆ భ్రమలో పడిపోయి పార్వతీదేవిని మర్చిపోయాట, ప్రమదగణాలను మర్చిపోయాడు, కైలాసాన్ని మర్చిపోయాడు. ఆ జగన్మోహిని దేవి వెంట పడ్డాడు. సుందరి సుందరి నాకు దక్కు అంటూ జగన్మోహిని దేవి వెంట పడడం మొదలుపెట్టాడు. ఎరుగవైచి పట్ట ఎడలేమి చేదప్పి వ్రాలు బంతి గనక వ్రాలు నెడలు పడతి వలపు వీడి వడియే మారుతహతి చంద్రధరుని మనము సంచలింప. ఆ సమయంలో జగన్మోహిని దేవి ఇలా బంతాట ఆడుతోందట. ఒక చేతిలో బంతిని ఇలా పట్టుకో చూద్దామని కవ్విస్తోందట. కవ్వించేసరికి ఆవిడ్ని పట్టుకోవడానికి ఆవిడ వెనకాల పరిగెడుతూ మొత్తాన్ని పట్టుకుని ఆవిడ్ని గాఢాలింగనం చేసుకుని ఆయన యొక్క తేజస్సుని ఆవిడలో ప్రవేశపెట్టాడు. అలాగే చెప్తాను నేను. ఇద్దరూ కలిశారు. ఆయన యొక్క తేజస్సు ఆవిడలో ప్రవేశించింది. అప్పుడు శివుడికి మొత్తం గుర్తొచ్చింది. అమ్మో, నేను పరమశివుణ్ణి, ఏమిటి ఇంత పని చేశాను అని చెప్పి గుర్తొచ్చి ఆ మోహంలోంచి బయటపడినటువంటి వాడే తన మొత్తం వదలగొట్టుకున్నాడు. విష్ణుమూర్తి కూడా నిజస్వరూపాన్ని శ్రీమన్నారాయణుగా జగన్మోహిని అవతారాన్ని వదిలేసేసి శ్రీమన్నారాయణుగా మారిపోయాడు. ఇప్పుడు విష్ణుమూర్తి మాట్లాడడం మొదలుపెట్టాడు. బావా, ఎప్పుడూ కూడా నువ్వు తలదించుకోకు. ఎందుకో చెప్తాను. నిఖిల దేవోత్తమ నీవొక్కరుడు దక్క ఎవ్వడును నా మాయ నెరుగనేర్చు. మానిని అయిన నా మాయచే మునుగాక ధృతి మోహితుడవై తెలిసితీవు.
కాలరూపంబున కాలంబుతోడను నాయందు నీ మాయ అధివసించే. ఈ మాయ నన్ను జయింపనేరదు ఆకృతాత్ములకు ఎల్ల వల్లభులకు. ఓ బావ, మహాదేవ, నిఖిల దేవోత్తమ, శ్రీ పరమేశ్వర, పరమశివ, కంగారు పడకు. నా మాయ నువ్వు కాబట్టి తెలుసుకోగలిగావు. వెంటనే ఆ మోహం నీకు వీడింది. నిన్ను ఆవరించినటువంటి మోహం ఏదైతే ఉందో అది మొత్తం వెంటనే విడిపోవడానికి కారణం నువ్వు నేను ఒకటే కాబట్టి. నువ్వు కాబట్టి నా మాయని తెలుసుకోగలిగావు. నేను మోహిని అవతారంలో మారి మాయ చేత మోసపోకుండా ధైర్యంగా నన్ను చూసి నన్ను మోహించినా కూడా మోసపోకుండా నన్ను ధైర్యంగా పట్టుకోగలిగావు. దేవతల వల్ల రాక్షసుల వల్ల కాలేదు నన్ను పట్టుకోవడం, కానీ నీ వల్ల అయ్యింది. దేవతలు రాక్షసులు ఆవిడని చూసి అట్రాక్ట్ అయ్యారు అంతే, కానీ పట్టుకోలేకపోయారు. ఆవిడని పట్టుకోగలిగింది ఆయనంతటి వాడు కాబట్టి శివుడు పట్టుకోకున్నాడు. ఇందువల్ల కాలరూపంలో నీ మాయ నాలో చేరింది, నీ తేజస్సు నాలో చేరింది. ఇందువల్ల ఏం జరుగుతుంది? ఒక జీవి బయటికి వస్తుంది. ఎవరా జీవి చెప్తాను. నీ మాయ నన్నుయును జయింపనేరదు నిజ ఆకృతాత్ములకు నెల్ల ననుభలభ్యము. విష్ణువు పట్ల మన ఈ యొక్క చర్య వల్ల మన స్నేహం ఎటువంటి విధంగానూ చెడిపోదు అని చెప్పి సమాధానపరిచి పంపించాడు. కానీ ఇక్కడ ఒక మాట మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఒకటి ఉంది. ఏమిటా మాట? నీ మాయ నన్ను జయింపనేరదు నిజమాకృతాత్ములకు కాలరూపంబున కాలంబుతోడను నాయందు నీ మాయ అధివసించే. మరి ఆయన యొక్క తేజస్సు ఈయన గర్భంలోకి వచ్చిందే, అదేమవుతుంది? ధర్మశాస్త్ర మహిషిని చంపడానికి ఆ మహిషి అనేటటువంటి రాక్షసి కోరిన కోరిక శివకేశవులిద్దరికీ పుట్టినటువంటి బిడ్డనే నన్ను బిడ్డ మాత్రమే నన్ను చంపాలి అంటే, ఇద్దరు మగాళ్ళకి పుట్టినటువంటి బిడ్డ. శివకేశవులు ఇద్దరు మగవాళ్ళు, వాళ్ళిద్దరికి బిడ్డ ఎలా పుడుతుంది? శివకేశవులిద్దరికీ కూడా పుట్టినటువంటి బిడ్డ చేతిలో నాకు సంహారం అంటే నాకు చావు కావాలి అని చెప్పి కోరుకుంది. అంటే ఎప్పటికీ చావాలనేటటువంటి దురుద్దేశంతో శివకేశవులిద్దరూ జన్మనివ్వలేరు, ఒక బిడ్డకి జన్మనివ్వలేననేటటువంటి అహంకారంతో కోరుకుంది. ఈ సందర్భంలో ఇలా జరగడం కోసమే జగన్మోహిని అవతారంలో విష్ణువు కనిపిస్తే ఆయన వెంట ఆ జగన్మోహిని వెంట శివుడు పడితే ఆయన యొక్క తేజస్సు ఈవిడ గర్భంలోకి వస్తే అయ్యప్ప ధర్మశాస్త్ర జన్మించడానికి కారణమయ్యింది. అంతేగాని శివుడు ఎలా మోహించాడండి, అంత ఎలా కోల్పోయాడండి అని మనం ఇప్పుడు డిస్కషన్ పెట్టుకోవాలి. ప్రతిదానికి దైవ కారణం అనేది ఒకటి ఉంటుంది. అయ్యప్ప జన్మకి కారణమైనటువంటి లీల ఇది. అది వేరే చరిత్ర, తర్వాత మాట్లాడుకుందాం. ఇంత జరిగినా కూడా శంకరాచార్యుల వారు మాత్రం దెప్పి పొడిచారు. అమ్మ పార్వతీదేవి, నువ్వు కాబట్టి భరించావు. ఇలా ఎవరి వెంట పడితే వాళ్ళు వెంట పడేదాన్ని నువ్వు కాబట్టి భరించావమ్మా. నువ్వు కూడా ఏం తక్కువ దానివి కాదు. మీ అన్నయ్య వెంట పడ్డాడు కాబట్టి నువ్వు ఊరుకున్నావు. జగన్మోహిని అవతారం తీసుకున్నది మీ అన్నయ్య విష్ణుమూర్తి కాబట్టి నువ్వు ఊరుకున్నావు. అదే గంగమ్మతో తిరుగుతున్నాడని పూటకోసారి దెప్పి పొడుస్తున్నావు. అలాంటి దాన్ని మీ అన్నయ్య వెంట పడ్డాడు కాబట్టి నువ్వు మెదలకుండా ఊరుకున్నావు అని దెప్పి పొడిచాడు. ఎవరు? శంకరాచార్యుల వారు. కాబట్టి అంత మాట అనగలిగాడు. ఇంకోళ్ళు అయితే అంత ధైర్యం ఉండదు, చేసినా కూడా మామూలుగా ఉండదు. అలా జగన్మోహిని అవతారం యొక్క లీల జరిగింది. ఇక్కడితో క్షీరసాగర మదనము తత్పరిణామములు అనేవి ఇక్కడితో మనం ముగుసాయి. వచ్చే వారం వేరే ఘట్టం చెప్పుకుందాం. నృసింహావతారం, ఆదివరాహావతారము, నృసింహావతారము వచ్చే వారం నుంచి మొదలవుతాయి. కాబట్టి వచ్చే వారం కలుద్దాం. వచ్చే వారంలో దీపావళి పండగ చక్కగా అందరూ కూడా దీపాలు పెట్టుకుని బాణాసంచా కాల్చుకుని చక్కగా జరుపుకోండి. ఎకో ఫ్రెండ్లీ అనే పిచ్చి దాంట్లో పడి బాణాసంచా కాల్చుకోవడం మానేయద్దు. చక్కగా బాణాసంచా కాల్చుకోండి, జాగ్రత్తగా కాల్చుకోండి. సౌండ్ పొల్యూషన్, ఇంకో పొల్యూషన్ ఇవన్నీ ఏమీ పాటించక్కర్లేదు. చక్కగా అన్ని పండగ చక్కగా జరుపుకోండి, ఆనందంగా ఉండండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అనాథः సదనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
శ్రీరామ జయం. స్వస్తి. అందరికీ స్వస్తి. శుభరాత్రి.